ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతోంది ఈ స్టేజ్ మీద. యాక్చువల్లీ పెళ్లికి తర్వాత దానికి నువ్వెందుకు ఇంత సిగ్గుపడుతున్నావు? అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, సో పెళ్లికి తర్వాత నాకు తెలియదు కాబట్టి సిగ్గుపడుతున్నా. పెళ్లికి తర్వాత తెలియకపోతే ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు? అదే తెలియకే సిగ్గుపడుతున్నా అంట. సిగ్గుపడకుండా ఇంకేం చేయగలను నేను అంతకంటే. బట్ ఇప్పుడు వచ్చే వాళ్ళు మాత్రం ఈ స్టేజ్ మీద పెళ్లికి తర్వాతది స్కిట్ రూపంలో చూపిస్తున్నారు. ఏంటది? ఓకే, జబర్దస్త్ గ్యాంగ్ రాబోతున్నారు. రాకెట్ రాఘవ, నాగి అండ్ అలాగే కార్తిక్ వచ్చి మిమ్మల్ని సూపర్ గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. అంతకు మించి నేనేం మాట్లాడలేను. సో ఈ స్కిట్ ని చూసి ఎంజాయ్ చేయండి. మేము వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ పనిలో కదా ఇక్కడ వెయిట్ రాఘవ్ చేస్తున్నాం. గారు, ఆయన సిగ్గుపడి 9 నెలలు అయింది. అందరికీ ఒక శుభవార్త. చిచి, అందరికీ నాకు శుభవార్త ఏంటంటే దేవుని దయ వల్ల పెళ్లి అయిపోయింది. ఇంకొద్దిసేపట్లో ఫస్ట్ నైట్. చాలా సిగ్గేసేస్తుంది. ఎందుకంటే గదిలోకి పాల గ్లాసు పట్టుకుని బాబాయ్ చెప్పలే, నాకు సిగ్గేస్తుంది, వెయిట్ చేస్తున్నాను. కాసేపట్లో మరి మా ఆవిడ వచ్చేస్తుంది. ఇంకా మా ఆవిడ వస్తుంది అనుకుంటే ఈడేవిడ ఎవడా నువ్వు? సేల్స్ బాయ్ సార్. సేల్స్ బాయ్ తో పగల రావాలి కానీ రాత్రిపూట వచ్చేటి సార్. నైట్ అమ్మే మందు నా దగ్గర ఉంది సార్. నైట్ భయ్యా ఏముంది బాబు? దోమల మందు అండి. దోమల మందు కోసం పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావా? ఏ సార్ బాగుంది, పెళ్లి జరిగి ఫస్ట్ నైట్ చేసుకుంటే తినగా వచ్చింది కాబట్టి దోమల మంది అంటావు. నువ్వు వెళ్ళా సార్, మా ఇంట్లో దోమలు వెళ్ళు సార్. ఎందుకు చెప్తున్నానండి, ఆ దోమలు వచ్చి మిమ్మల్ని కుట్టి మీకు మలేరియా, డెంగ్యూ లేకపోతే లేని పోని దిక్కుమాలి జబ్బులు అంటగట్టగా. ఎంత అది? 100 రూపాయలు సార్. తీసుకో 200. మీరు ఇచ్చిన నేను తీసుకోను. నాకు వద్దురా బాబు. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మాలి సార్. మా రూల్ అది. ఎక్స్ప్లెయిన్ చేస్తావా? దోమల మంది ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మాలి సార్. ఎలా వాడాలా? ఏం లేదు సార్, సాయంత్రం 6 అయ్యేటప్పటికి మీరు 2 తలుపులు మూసేయాలి సార్. బుర్రన్న వాళ్ళు ఎవరన్నా అదే పని చేస్తారు. దోమలు రాకుండా సాయంత్రం అయితే తలుపు వేసుకుంటారు. అయితే 2 తలుపులు మూసేసిన తర్వాత ఆ మూల ఈ మూల ఆ మూల ఈ మూల ఎతికి ఒక దోమ టక్కుని పట్టుకోవాలి సార్. ఇక్కడ ఆ మూల ఈ మూల ఎత్తుకో దోమను పెట్టుకోవాలా? మరి ఇంట్లో దోమలు లేకపోతే బయట నుంచి తెచ్చుకోండి. బయట నుంచి తెచ్చుకోవాలి. ఎక్కడికి ఉందా నీకు? పోలేదు సార్. సార్ వినండి, దోమను పట్టుకున్నారు కదా, పట్టుకుని దోమను ఎలా పట్టుకుని దాని నోరు ఇలా ఓపెన్ చేసి దోమను పట్టుకుని దాని నోరు ఇలా ఓపెన్ చేసి పిల్లల సాయంతో మా మందుని 3 సార్లు పుచ్చుకో 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 అనేయాలి సార్. టుచ్చుకో టుచ్చుకో టుచ్చుకోడే కదా పోలియో డ్రాప్స్ ఎట్లా దోమ నోట్లో వేయడానికి. టుచ్చుకో టుచ్చుకో కాదు, పుచ్చుకో 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 అనేయాలి సార్. బాబాయ్ టుచ్చుకోమనేసిన పుచ్చుకోమనేసిన అదే మంది కదా నోట్లో పడి. విన్నాను సార్, ఆ దోమని ఇలా మందేసిన తర్వాత దాన్ని ఎలా పట్టుకోవాలి సార్? గంట సేపు పట్టుకోవాలా? గంట సేపు. గంట సేపా? మరి చెయ్యి నొప్పుగా మాత్రం వేసుకోవాలి. గంట సేపు పట్టుకోవాలి సార్. పట్టుకుని గంట సేపు పట్టుకున్న తర్వాత అది చెవులంపట ముక్కంపట నోరంపట బ్లడ్ కక్కుని గిల్లా 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 గిలా గిలా కొట్టుకుని అప్పుడు దానికి హార్ట్ అటాక్ చచ్చిపోతా. చచ్చిపోతా సార్. మా మందు అంత పొగడాలంటిది. చచ్చిపోతా సార్. చచ్చిపోకపోతే ఏమో చేతిలో ఉంది కదా నలిపోయింది, చచ్చిపోద్ది. అరే ఎలా కోలం కదా, ఏదో ముందే చేయొచ్చు కదా, ముందే చేయొచ్చు కదరా పనేదో. మేము అలా చేయం సార్, మా మందు అమ్ముకోవాలి కదండి. నాకేమంది అక్కడ వెళ్ళి ముందు సార్. మా మందు కొడిపోతే వెళ్ళండి సార్. ఒరే ఎంత అది? 100 రూపాయలు సార్. ఇదిగో తీసుకో 200. వద్దు, నాకు 100 చాలు. మీరు నిజాయితీ తగలే బాయ్ సార్. అసలే టైం దగ్గర పడిపోయి నేను టెన్షన్ లో ఉంటే ఈ సేల్స్ మ్యాన్స్ ఏంటండి బాబు అర్ధరాత్రి పూట. అదిగో మా ఆవిడ అనుకుంటాను వచ్చి 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 సార్. నమస్కారం సార్. ఎవడరా నువ్వు? నమస్కారం సార్. మళ్ళీ నువ్వెవడ ఇక్కడ? సార్ సేల్స్ బాయ్. సేల్స్ బాయ్? సేల్స్ బాయ్ పల్లె అర్ధరాత్రి దెయ్యాల్లో వస్తారంట. పగల కదా రావాలి మీరు. ఇది రాత్రమ్మే మందు తెలుసు. దోమల మందు కాదు సార్. దోమల మందు కాదు. దోమల మందు కాదా? ఇది ఆ మందు. ఇంటిస్తున్నాడు భయ్యా. ఏ మందు భయ్యా అది? ఇది అదే మందు సార్. అదే మందు అంటే ఏ మందు? ఎలకల మందు.
ఎలకల ముందే అవును సార్. దాని గురించి అర్ధరాజు వచ్చి పళ్ళు రాలిపోతాయి సార్. మా ఇంట్లో ఎలకల్లో వెళ్ళా సార్ మేము ఇస్తాం సార్. ఎలకలు కూడా నువ్వు వేస్తావా? అంటే మేము బతకాలి కదా సార్. నువ్వు బతకాలి, ఎలకలు నువ్వు వేస్తావు, మందు నువ్వు వేస్తావా? అవును సార్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సార్ ఒక్కసారి దీని ప్రాసెస్ ఏంటంటే సార్, ప్రాసెస్ అద్భుతంగా ఉంది. నాకు సూపర్. తెలిసినవయ్యా, తలుపులేసి ఎలకలు పట్టుకుని దాన్ని నోరు సాగదీసి అందులో పుచ్చుకు 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 సార్ పుచ్చుకు పుచ్చుకు కాదు సార్, ఆ. కిచ్చుకు కిచ్చుకు. కిచ్చుకు కిచ్చుకు అంటే అది మా పాస్వర్డ్. పాస్వర్డా? సార్ నాకు వద్దురా మా ఇంట్లో ఎలక. సార్ ఆ తర్వాత కిచ్చుకు కిచ్చుకొని వేసిన తర్వాత ఏం చేయాలో తెలుసా సార్ మీకు? ఏం చేయాలరా? ఇలా చేతిలో పట్టుకుంటారా? పట్టుకుంటా. వద్దు, ఆ. దాన్ని కాలు కిందేసి తొక్కి ఆ. ఇలా ఒంటి కాలు మీద 2 గంటలు నిల్చోవాలి సార్. అప్పుడు అది చచ్చిపోతే ఏ? చచ్చిపోతే చచ్చిపోకపోతే ఏమో సార్, ఇలా తొక్కి ఇలా నలపని చచ్చిపోద్ది. నువ్వు ఇప్పుడు వెళ్ళలేదనుకో, నేనే ఇలా తొక్కి నలిపేస్తాను, నువ్వు చచ్చిపోతావు. ఎలాగంటే చెప్పా. మళ్ళీ ఇంకో సేల్స్ బాయ్ వచ్చినట్టున్నాడు. నేను రాను, నాకేమీ వద్దు, ఇంట్లో ఎవరు లేరు, నువ్వు లోపల అడుగు పెట్టంటే కాలు ఇరిసేస్తానే ఉన్నా. Get out! ఇంట్లో అడుగు పెట్టుకో, పోతులు పో. సేల్స్ బాయ్లు గొడవ వదిలిపోయిందండి బాబు. ఇంకా సేపట్లో మా ఆవిడ వచ్చేస్తుంది. మా ఆవిడ వస్తే మళ్ళీ వచ్చేవాడు నువ్వు దెయ్యలాగా. అంటే మేము ప్రోడక్ట్ అమ్మాం కదండి, ఆ. అది ఎలా పనిచేస్తుందో, ఎన్ని దోమలు తెచ్చినాయో చూద్దామని వచ్చాను సార్. ఇక్కడ చూద్దామని వచ్చావా? ఒకవేళ మీకు అర్థం కాదు మళ్ళీ డెమో ఇద్దామని వచ్చాను. ఏయ్! మళ్ళీ ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో, ఏంటే డార్లింగ్, మా ఆవిడవే కదా నువ్వు, మన ఇంట్లో ఉండి నాకు ఫోన్ చేయడం ఏంటి? డైరెక్ట్ గా వచ్చి లేవా, పుట్టింటికి వెళ్ళిపోయావా? ఎప్పుడు వెళ్ళిపోయావు? ఎందాల కాలింగ్ బెల్ కొడితే తీయలేదా? అడిగేట్టొద్దా నాన్న, కాలు ఇరిచేస్తానా? అందుకే అయ్యి బాబాయ్, పుట్టింటికి వెళ్ళిపోతే అలాగే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇక్కడ దోమలు కొట్టుకుంటూ ఉండా. నేను నేర్తాను సార్. నువ్వు లైన్ లో ఉండు, ఉండరా, నువ్వు లైన్ లో ఉండు. ఆ. నేను మళ్ళీ చేస్తాను నీకు ఫోన్. ఏంట్రా నువ్వు మళ్ళీ నేర్తావా? అవును సార్. చెప్పు. తలుపులు వేసేసి ఆ. దోమను పట్టుకుని, ఆ. సార్ మీకు ఎన్నో చెప్పడం మర్చిపోయాను, ఆ. మగదోమ అయితే గట్టి పట్టుకోవాలి, ఆ. ఆడదోమ అయితే కొంచెం సున్నితంగా పట్టుకోవాలి సార్. అది ఎలా? అంటే ఆడదోమలు కదా సార్, లేడీస్ లేడీస్ సెంటిమెంట్. అవును. ఆహా, అయ్యో పాపం. మరి ఇప్పుడు అది ఆడదాం మగదాం ఎలా తెలుస్తుందిరా మాకు? చాలా సింపుల్ అండి. ఆ. టీవీ సీరియల్ వచ్చినప్పుడు దోమలు టీవీల మీద వాళ్ళతో అప్పుడు పట్టేసుకోవటం. నేనే వెళ్ళిపోతాను. మెలిగే చెప్పొచ్చు కదా, అలా అరిసెట్ ఏంటి? అయ్యి బాబా, ఇప్పుడు నేను మా ఆవిడ. సార్ నమస్కారం సార్. సార్ ఆ. సార్ కొత్త ప్రోడక్ట్ ఉంది సార్ మార్కెట్ లో. product రా? సార్ కొత్త ప్రోడక్ట్ సార్, ఏ మందు? కుక్కల మందు. కొరతో పళ్ళు రాలిపోతే ఎలా అవుతాయి? నేను మా ఆవిడ దగ్గరికి వెళ్తాను, వస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.